గ్రామ పట్టణ స్థాయిలో స్వచ్ఛత, తాగునీరు, విద్య, ఆరోగ్య రాగి పాపడ ఉండడం, టమాటా పాపడ, ప్లేన్ పాపడ, టేస్ట్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా మనము జరుపుకున్నాము. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కూడా ఇందులో ఒక అంశంగా ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశమై ఈ మన ప్రగతికి సంబంధించి మన కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో మనం చేసిన పనులన్నిటిని గురించి మరొకసారి మనం చర్చించుకోవడం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రెడ్డి గారు చప్పట్లతో అభినందనలు ఆవిష్కరించవలసిందిగా కోరుతూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఆర్డీఓ గారి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతూ కానీ మనకి ఏదైతే అక్కడ 40 కూడా మంచిగా అంటే మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి లాంటి ఉచిత బస్సు సౌకర్యం లాంటి 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో కూడా తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నదే మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్ రేర్ గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. క్లియరెన్స్ ఇవన్నీ కూడా మనము జరుపుకున్నాము. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కూడా ఇందులో ఒక అంశంగా ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశమై ఈ మన ప్రగతికి సంబంధించి మన కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో మనం చేసిన పనులన్నిటిని గురించి మరొకసారి మనం చర్చించుకోవడం. మరియు అధికారులకు, చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, సర్పంచ్లకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గాండ్ల ప్రమోద్, గ్రామం సర్దన, వెలుగొండపల్లి మండల్, జిల్లా మెదక్. నేను గత 5 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం నిర్వహిస్తున్నాను. నాకు సొంతగా 5 ఎకరాల పొలం ఉంటుంది. అలాగే ఒక 4.5 ఎకరాలు కౌలుకు తీసుకొని నేను సేంద్రీయ వ్యవసాయం నిర్వహిస్తున్నాను.
సేంద్రియ వ్యవసాయంలో నేను నాటు వేసే విధానం కాకుండా వెదజల్లే విధానం చేస్తాను. అలాగే పంట మార్పిడిలో వివిధ రకాల పప్పు దినుసులు, కూరగాయలు, అలాగే మేకల పెంపకం, చేపల పెంపకం, కాంపౌండ్ని తీసుకొని ఆవుల పెంపకం అన్నీ నా వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్నాను.